నిన్న పొద్దున్నే అయితేనండి మా అమ్మ గాబరా గాబరాగా ఫోన్ చేస్తే రోజులు మన ఊర్లో దొంగలు పడ్డారని చెప్పి అరాకొరా చెప్పేసి ఫోన్ అయితే కట్ చేసేసింది. నాకున్న క్యూరియాసిటీకి అది ఏమైందో ఏంటో తెలుసుకోకపోతే నా మైండ్‌లో ఏవేవో రన్ అయిపోతూ ఉంటాయండి. అలా జరిగిందేమో, ఇలా జరిగిందేమో అని. మా అమ్మ ఫోన్ తీయలేదని మా నాన్నకి ఫోన్ చేశాను. మా నాన్న కూడా ఫోన్ తీయలేదు. ఇంక మా అక్కకి ఫోన్ చేస్తే ఏమో నాకు తెలీదు అంది. మా అన్నకి కూడా ఫోన్ చేశాను. నాకు కూడా తెలీదు అన్నాడనమాట. ఇంకా ఫోన్ వైపే గుడ్లగూబలా చూస్తూ ఉన్నాను. మా అమ్మ అయితే ఫోన్ చెయ్యనే చేసింది. ఏం జరిగిందో సక్రమంగా చెప్పకపోతే ఎట్టమ్మా అంటే, చెప్తాను వినమ్మా అంది. రాత్రైతే దొంగలు పడ్డారు. గుళ్ళో ఉన్న ఉండిని పగలగొట్టేసి ఉండిలో ఉన్న 10,000 తీసుకెళ్ళిపోయారు. అలాగే ఎవరింటికి కీస్ వేశారో ఆ ఇంటినే పగలగొట్టి ఆ ఇంట్లో ఉన్న విలువైన వస్తువులన్నీ తీసుకెళ్ళిపోయారంటండి. ఈ న్యూస్ అయితే న్యూస్లో కూడా వచ్చింది. అలాగే పేపర్లో కూడా వేశారు. దీన్ని బట్టి చూస్తుంటే దొంగలు అన్నీ బాగా తెలుసుకొని రాత్రి దొంగతనానికి వచ్చారు.